ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఇదిగోండి కందిపప్పు చేస్తున్నానండి. కందిపప్పుతో తోటకూర పప్పు చేస్తున్నాను. ఇదిగోండి ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. పచ్చిమిరకాయలు, టమాటా, ఆనియన్ వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. ఇదిగోండి కందిపప్పు కడిగానండి. కడిగి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. వాటర్ పోసుకొని ఇందులో పచ్చిమిరకాయలు వేయాలి. పచ్చిమిరకాయలు, 2 ఆనియన్ వేయాలి. ఇదిగోండి ఇందులో టమాటా ముక్కలు వేయాలి. ఇదిగోండి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇదిగోండి ఇందులో నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకోవాలి శుభ్రంగా కడిగి. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ రావాలండి. ఈ పప్పు ఒకేలా చేసే పప్పు కాదండి, ఎందుకంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. తోటకూర పప్పు టేస్ట్ చాలా బాగుండిద్ది, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి విజిల్ పెట్టేశానండి. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేలోపు ఇప్పుడు మేము తోటకూర కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకుందామండి. చూడండి ఇక్కడ ఒక విషయం చెప్తానండి మీకు. తోటకూర ఎప్పుడైనా కట్ చేసి కడుక్కోకూడదండి. కడగకుండా ఇదిగోండి ఇలా చివర్లు కట్ చేసి ముందుగా శుభ్రంగా కడిగి అప్పుడు కట్ చేసుకోవాలండి. ఇదిగోండి కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఇదిగోండి 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాయి కదా. ఇది చల్లారేలోపు ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. మేము స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేద్దాం. పప్పు చల్లారేలోపు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకున్నానండి. ఇవి వేగాలి. వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇదిగోండి ఒక ఆనియన్ వేయాలి. ఫ్రై అవ్వాలండి ఆనియన్. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. ఇదిగోండి 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. తోటకూర పప్పు అన్నారు కదా, తోటకూర వేయలేదు అనుకోమాకండి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి తోటకూర. చెప్పాను కదా ఒకేలా కాకుండా తోటకూర పప్పు వెరైటీగా చేస్తున్నాను. చాలా టేస్ట్ బాగుండిద్దండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఆకుకూర వేసుకోవాలండి. ఇదిగోండి ఆకుకూర వేసుకోవాలి. ఆకుకూర వేసుకున్నాం కదా, ఒకసారి కలిపి మూత పెట్టేయాలండి. ఇదిగోండి మూత పెట్టేయాలి. కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టేసి. ఆకుకూర మగ్గేలోపు పప్పు ఎనుపుకుందామండి. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కదా, పప్పు ఎనుపుకోవాలి. ఆకుకూర మగ్గేలోపు ఈ పప్పు ఎనుపుకుందాం. ఇదిగోండి కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు వేస్తే తొందరగా మెదిగిపోయిద్ది. ఇప్పుడు ఎనుపుకోవాలి మెత్తగా. ఇదిగోండి పప్పు మెత్తగా మెదిగిపోయిందండి. ఇప్పుడు ఇదిగోండి ఆకుకూర మగ్గిందండి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. పప్పులో వేసాం కదండి, పసుపు, ఉప్పు చూసి వేసుకోవాలి. ఇందులో
ఆకుకూరలో సాల్ట్ ఉండిద్ది కదా, అందుకని కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గేదాకా కొంచెం ఫ్రై చేద్దాం. పప్పులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకని ఇందులో ఒక స్పూన్ మాత్రమే కారం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ మొత్తం వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఒకేలా కాకుండా ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుండిద్ది. ఇష్టంగా తింటారు కదా, ఒకేలా కాకుండా. రోటీలోకి, రైస్లోకి చాలా బాగుండిద్దండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను, మగ్గనిద్దాం. ఇదిగోండి మగ్గిందేమో చూద్దామండి. ఇదిగోండి కారం మొత్తం మగ్గిపోయిందండి, పసుపు ఉప్పు మొత్తం కలిసిపోయింది. ఇదిగోండి మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇందులో పప్పు వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలండి. ట్రై చేయండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్.